నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు వేసినటువంటి వందల లేఅవుట్లు ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఈ కోటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు మరియు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెరువు తీసుకొని ఈ సదవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనధికారి లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ పథకం 2020 జారీ చేసింది. ఈ సవరణ ప్రకారం జూలై 30, 2025 లోపు నమోదు చేయబడ్డ అనధికార లేఅవుట్లను ప్లాట్లను ఇప్పుడు క్రమబద్ధీకరించే అరుదైన అవకాశం కల్పించబడింది. ఈ పథకంలో భాగంగా ప్లాట్లు మరియు లేఅవుట్లు నిరంతర ఆపాదన రుసుముతో పాటు 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించి క్రమబద్ధీకరించుకునే వీలు కలదని తెలిపింది. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రోజులుగా అంటే ఎదురు చూస్తున్నటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ 2020లోనే 1 సంవత్సరం నుంచి ఆపేశారు. దాని తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వంలో వందలాది లేఅవుట్లు మొత్తం అనధికారి లేఅవుట్లు వేయటం జరిగింది. మరి ఆ రోజు వాటిని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు, అడిగే శక్తి ఎవరికి లేదు. పాపం ఎంతోమంది ఉద్యోగస్తులు, ఎంతోమంది చిన్న చిన్న కుటుంబాలు ఆ ఫ్లాట్లో కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా కనీసం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. తిరిగి ఫ్లాట్లు ఏం చేయాలో, తిరిగి దాన్ని అమ్ముకోవాలన్నా వాళ్ళ ఇంట్లో అమ్మాయికో అబ్బాయికో పెళ్ళిస్తే డబ్బులు అవసరాన్ని అమ్ముకోవాలన్నా కూడా కొనేవాళ్ళు లేరు. ఈ పరిస్థితుల్లో అందరికీ ఒక తీపి కబురు. కూటమి ప్రభుత్వం, మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా మన పురపాలక శాఖ మార్చులు పొంగూరు నారాయణ గారు ఆయన శ్రద్ధ తీసుకొని ఎల్ఆర్ఎస్ స్కీమ్ మళ్ళీ 2020ని మళ్ళీ పొడిగిస్తూ దీని ప్రజలకి అనేక రాయితీలు కల్పిస్తూ, అంటే ఫ్లాట్లో కొన్నటువంటి పేదవారికి కానీ ఒక చిన్న ఉద్యోగస్తులకు కానీ అనేక రాయితీలు కల్పిస్తూ ఒక జీవో జారీ చేయడం జరిగింది మొన్న జూలై 26న. ఆ జీవో ఏంటంటే ఇప్పుడే మీకు ఇచ్చున్నాం. జూన్ 30వ తేదీ లోపల రిజిస్టర్ చేసుకున్నటువంటి ఫ్లాట్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ వర్తిస్తుంది. జూన్ 30 లోపల రిజిస్ట్రేషన్ అయి ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ వర్తిస్తుంది. మొన్న 26వ తేదీ నుంచి దాదాపు 90 రోజుల లోపల దీన్ని అందరూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే 10% స్థలం వదిలింటే వాళ్ళ మీద అపరాధ సొమ్ము ఉంటుంది, వేస్తారు ఆ లేఅవుట్ మీద కొంతవరకు. దాంట్లో కూడా 45 రోజుల లోపల చెల్లిస్తే 10% రాయితీ ఉంటుంది. మిగతా 90 రోజుల లోపల చెల్లిస్తే 5% మాత్రం రాయితీ ఉంటుంది. ఒకవేళ 10% స్థలం వదలకుంటే, బాగా వినాలి, 10% స్థలం వదలని వాళ్ళు లేఅవుట్ యజమానులు. ఇంతకుముందు 14% ఉండేది ఒక్కవారి మీద. అన్అప్రూవ్డ్ లేఅవుట్లో ఫ్లాట్కి 14% కట్టి అక్కడ తీసుకునేవాళ్ళు ఇంటి పర్మిషన్. కానీ దీంట్లో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నారాయణ గారు అంత కట్టలేకున్నారు, మధ్యరేఖ కుటుంబీకులకు మనం న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో 14%ను కూడా 7% తగ్గించి 7% చేయడం జరిగింది. ఇది గొప్ప విశేషం. నిజంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, నారాయణ గారికి. ఎందుకంటే 14% కట్టేటటువంటి లేఅవుట్ యజమానులు కానీ, సింగిల్గా కొన్నటువంటి ఫ్లాట్ యజమానులకి ఈరోజు 7% మాత్రమే పడుతుంది. ఎక్స్ట్రాగా పడేది ఏంది? తప్పు చేసిన దానికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని స్క్వేర్ యార్డులు ఉన్నాయి, దాన్ని బట్టి అపరాధ రుసుము ఉంటుంది. 45 రోజుల లోపల కడితే 10% రాయితీ, 90 రోజుల్లో కడితే మాత్రం 5% రాయితీ ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని
అందరూ సద్వినియోగం చేసుకోమని కూడా మీ అందరూ కోరుతున్నా. మీరు కూడా మీ మీడియాల ద్వారా ఇదంతా ప్రచారం చేయగలిగితే మన సమాజాన్ని అందరికీ ఒక మంచి చేసినట్టు అవుతాం. ఈరోజు చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థలం కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, బ్యాంకు లోన్ రావట్లేదు. ఎవరైతే ఎల్ఆర్ఎస్ స్కీమ్లోకి వస్తారో వాళ్ళందరూ కూడా రేపు అవకాశం, మొత్తం బిల్డింగ్లకు కానీ బ్యాంకు లోన్లు అన్నిటికీ అవకాశం ఉంటుంది. ఇటువంటి మంచి అవకాశం సద్వినియోగం చేసుకోండి. చేసుకోలేని వాళ్ళు, దీన్ని నెగ్లెక్ట్ చేసి తప్పించుకోవాలని ప్రయత్నించే వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. నోడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. సార్, మీరు గతంలో ప్రతిపక్షం మధ్యన కూడా మా వాళ్ళు బుచ్చిడిపాలెం యువతల ఎవరమ్మది పెనుబల్లో కూడా కొట్టడం జరిగింది. అదే రకంగా కావల్లో కూడా చెప్పి మేము కొట్టించడం జరిగింది. ఇంకా కొట్టడం స్టార్ట్ చేస్తా అంటే మేము మా స్టాఫ్ మంత్రి గారు మాట్లాడుకున్నాం. కొట్టడం ఎందుకు వృధా నష్టపరచడం, వీలైనంత వరకు 2020లో అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ ఎలా తెచ్చారు, పాతవి కూడా చూసుకొని మనం వినియోగదారులకు కొనకుండా నష్టపోకుండా చూసుకోవాలి. కొట్టిన దానివల్ల ఉపయోగం లేదు అనే ఆలోచనకు వచ్చి కొట్టలేదు. కానీ వాళ్ళు చేసిన పాపాలన్నీ మీకు తెలుసు. వందలాది లేఅవుట్లు వేశారు. కానీ ఆ పాపాలకు కడుక్కొని ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి రాయితీలు ఇచ్చాం. అందుకనే కొట్టలేదు. ఏదో కేసు 1-2 పెట్టాం, కావాలి ఎక్కువ కొట్టాం. ఇంకా కూడా కొట్టాలనుకున్నాం. అంతలేకి నారాయణ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ రకంగా రాయితీలు ఇవ్వటం జరిగింది. తప్పకుండా అందరు దీన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిదని కూడా తెలియజేస్తున్నాం. ఏమండి, హెల్ప్ డెస్క్ ఇచ్చున్నాం కదండి మీకు. 83997337 ఒక నెంబరు. ఓకే, మళ్ళీ ఇంకోటి వచ్చి 8555871815. మళ్ళీ చెప్పమంటారా? ఓకేనా? ఈ నెంబర్లకి మీరు ఫోన్ చేసి అడిగితే ఏ సమాచారం కావాలన్నా ఏ టైంలో కావాలన్నా చెప్పేదానికి మా వాళ్ళు సిద్ధం. ప్రజలకి వినియోగదారులకి ఫ్లాట్లు కొన్న వాళ్ళు నష్టపోకుండా వాళ్ళకి ఎటువంటి హెల్ప్ చేసేదానికి కూడా నుడా ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోగలిగితే అందరికీ మంచి జరుగుద్ది. ఉపయోగించుకోకుండా మాకేంట్లే అంటే మాత్రం తీవ్రంగా నష్టపోతారని కూడా తెలియజేస్తున్నాం. ప్రజల్లో అవగాహన తెస్తున్నాం. ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నాం, పాంప్లెట్లు పంచుతున్నాం. ఆ ఎంఆర్ఓల ద్వారా కూడా అందరూ తెలియజేస్తున్నాం. దీని ఒక ప్రచారం అయితే కూడా కొన్నిట్లో కూడా యాడ్లు ఇవ్వడం జరుగుతుంది. అది ఏందనేది అది వీసీ గారు వాళ్ళు మాట్లాడుకుంటారు. చేసి దీని ఒక ప్రచారం తెస్తామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తాం. కానీ 14% 7% చేయడం చాలా గొప్ప విశేషం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని అందరూ ఉపయోగించుకోగలగాలి. అంతేగాని 2020లో ఎవరైనా పూర్తిగా ఫీజులు చెల్లించి ఉంటే, వాళ్ళు ఏమైనా ఆగిపోయి ఉంటే వాటిని కూడా చూసి అవన్నీ కరెక్ట్గా ఉంటే వాటిని కూడా రెన్యువల్ చేయడం జరుగుతుంది. అదే ప్రకారం ఆ టైంలో కానివ్వండి, ఇంకా ఈ మిగతా ప్రాంతాల్లో అయితే మధ్యలో ఎక్కడైనా గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించున్నా, కాలువలు ఆక్రమించున్నా, వేసి ప్లాట్లు వేసున్నా అవి చెల్లవు. వారి మీద అయితే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు చూస్తే ఇంత మంచి అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు మేము కూడా ప్రతి నియోజకవర్గాల వారీగా ఈరోజు మా వీసీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన దీని మీద మీటింగ్ సాయంత్రం వస్తున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా రమ్మన్నాం. సార్కి ఏదో కలెక్టర్తో మీటింగ్ ఉంటే రాలేకపోయాడు. ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్ళి ఒక మెయిన్ మండలంలో కూర్చొని అక్కడికి ఆ ఎమ్మెల్యే గారితో మాట్లాడి చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా మండలాల కాన్స్టిట్యున్సీ అక్కడ తహసీల్దారులు, ఎంపీడీఓలు, అదే రకంగా మిగతా అధికారులు ఎన్ని అన్అప్రూవ్డ్ లేఅవుట్లు ఉన్నాయి అవన్నీ కూడా తెమ్మంటున్నాం. మా కాడ కొన్ని లిస్టు ఉన్నాయి. వాటికి ఎలా ఎల్ఆర్ఎస్ కట్టించాలి, ఎలా చేయాలి
అనేది కూడా అవగాహన మీటింగ్ పెట్టి ఆ ఎంపీడీఓలు తహసీల్దార్లు ఆ మండలాలు పెట్టేటట్టు, వీలైతే మేము కూడా వెళ్ళేటట్టు. ముందైతే ఒక నియోజకవర్గానికి ఒక దగ్గర సెంటర్ తీసుకుంటున్నాం. బట్ ఉంటే వింజమూరు మండలం రేపు 2వ తేదీ మేము పెడతామని చెప్పి శనివారం చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అది సాయంత్రం వీసీ గారితో డిస్కషన్ చేసి ఎమ్మెల్యే గారితో కూడా మళ్ళీ మాట్లాడి వింజమూరు నుంచి కూడా స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ఎవరైతే ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఉంటారో, ఎవరైతే ఈ ప్లాట్లు వేసేసి అమ్మేసి వెళ్ళిపోతారో, కనపడకుండా వెళ్ళిపోయినప్పుడు సింగిల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఒకరు ఫ్లాట్ కొనుక్కున్నారు, నేను లేఅవుట్ వేసాను, నేను అమ్మేసి వెళ్ళిపోతాను, ఎవరు భయపడాల్సిన అవసరంలా. సింగిల్గా ఎవరు కొన్నారో వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఎవరైనా ఆర్కిటెక్ట్ ద్వారా కానివ్వండి, ఇంజనీర్ ద్వారా కానివ్వండి, ఎవరైతే నొడాలో ఏమంటారు లైసెన్స్ ఇంజనీర్లు ఉంటే వాళ్ళ ద్వారా ఆన్లైన్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది, వాళ్ళు ఆన్లైన్ చేసుకోవచ్చు. సింగిల్గానే కూడా చేసుకోవచ్చు. మిగతా ఏం చేయాలో మా అధికారులు చెప్తారు. డెస్క్ నెంబర్ కూడా ఇచ్చున్నాం, మీకు అందరూ కూడా అన్ని పేపర్లు ఇవ్వటం జరిగింది. ఆ డెస్క్ నెంబర్కి ఎవరన్నా ఫోన్ చేసి మీకు ఎలా ప్రాబ్లం ఉంది, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది కానీ అడిగితే వాళ్ళు క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది, మీ అనుమానాలు తీర్చడం జరుగుద్ది. దాంట్లో ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సింది, ఇప్పుడు ఫ్లాట్ యజమానులు వెళ్ళిపోయారు అనుకుందాం, ఒక ఫ్లాట్ ఒకరు కట్టారు, పక్క ఫ్లాట్లో కూడా మీరు ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మన అందరం చేస్తే మనకు రోడ్లు వస్తాయి, అన్నీ వస్తాయి అని వాల్సల్గా కట్టించండి. మీరు ముఖ్యమైనంత వరకు ఎవరైతే ఫ్లాట్లు అమ్మారో వాళ్ళే అడగండి, మీరు మాకు అమ్మారు వీటికి డబ్బులు కట్టండి వాళ్ళు అడగండి. వాళ్ళు దొరకనప్పుడు కూడా సింగిల్గా కూడా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే దీన్ని నెగ్లెక్ట్ చేసి ఈ దోంకొని తిరుగుతారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో భవన నిర్మాణానికి అనుమతులు రావు, వాళ్ళకి డ్రైనేజీ కరెంటు సౌకర్యాలు రావు, రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆ ప్రాంతంలో నిషేధింపబడతాయి. దాంట్లో రాజీ లేదు, ఇది ప్రభుత్వ నిబంధనలు. ఎవరైతే ప్రోత్సాహంగా చేసుకుంటారో, ఇంతకుముందు 14%ని మళ్ళీ చెప్తున్నా 7% చేసాం. వినియోగదారులకి చాలా మంచి చేసిన ప్రభుత్వం ఉందంటే ఒక కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. అదే రకంగా